ఈశ్వరరాజు గారు, ముందుగా మీరు చెప్పండి, ఈ సిట్టు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు ఏ దర్యాప్తుకైనా మేము సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోలేకపోవడమే పెద్ద ఓటమి కాదా? తప్పు చేసినట్లు అంగీకరించినట్లు కాదా? మరి న్యాయ వ్యవస్థ సైతం నా ఉద్దేశం అయితే ఆ రోజు అంత ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ అధికారుల్ని కలిపి పెట్టడం ద్వారా ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది? మరి ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగి ఉంటే, అది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగి ఉంటే ఏ రకంగా ఉండేది? కొంతమేరకు మాత్రమే న్యాయ వ్యవస్థ న్యాయం చేసిందా, లేక పూర్తి న్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారా? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సిట్స్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్, వాటి గత చరిత్ర ఒకసారి మనం పరిశీలిస్తే సిట్ల ద్వారా శోధించేదేమీ లేదు, సాధించేదేమీ లేదు. అంతేకాకుండా నేరస్తులు సిట్స్ క్లీన్ చిట్ ఇవ్వటం వలన నిర్భయంగా బయట తిరుగుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అది సిట్కి సంబంధించిన అంశం అండి. ఎందుకు చెప్తున్న విషయాన్ని, మీకు గతంలో గోద్రా అలర్ల తర్వాత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఒక సిట్ వేస్తే సిట్ అప్పుడు 2 రిపోర్ట్లు ఇచ్చిందండి. ఒక రిపోర్ట్ ఏమో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారిని తప్పుపడుతూ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకి సిట్ తన వైఖరిని మార్చుకొని మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇది వాస్తవం సార్. అది రెండవది, మీకు దీనికి సంబంధించి మీకు మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్కి సంబంధించి సిట్ ఒక నివేదిక ఇస్తే అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అలాగే బ్లాక్ మనీ మీద ఇది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తే వారిచ్చిన రికమెండేషన్స్ అనేవి ఎక్కడా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. మూడోది, ఎన్నికల హింసకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అసలు ఆ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్టు రిపోర్టు ఏమిటది? ఎవరిని ఇంప్లిమెంట్ చేశారా? అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. తర్వాత విశాఖ భూములకు సంబంధించి అక్కడేదో అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పి 2 సార్లు సిట్లు ఏర్పాటు చేస్తే 2 సార్లు సిట్లు నివేదికిస్తే ఇప్పుడు ఆ సిట్లు నివేదిక ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. అదొక చిదంబరం రహస్యం. అది ఇది సిట్కి సంబంధించిన అంశాలండి బ్రాడ్గా. రెండవది, మనందరికీ చాలా మంది తెలుసండి, ఈ కేజ్డ్ ప్యారెట్ అలాగే ఇట్స్ మాస్టర్స్ వాయిస్ అనే పదాలు ఉన్నాయండి. ఈ 2 పదాలు సృష్టికర్త ఎవరంటే సుప్రీంకోర్టు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిబిఐని ఉద్దేశించి కేజ్డ్ ప్యారెట్ అంటే సిబిఐ అనేది పంజరంలో చిలక, ఇట్స్ మాస్టర్స్ వాయిస్ అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా ఇట్స్ మాస్టర్స్ వాయిస్, ఇది యజమాని చెప్పినట్టుగానే పలుకుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యవస్థ ఏదండి? సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇటువంటి సిట్ని మరొకటి ఏర్పాటు చేసి వీరందరూ కూడా ఒక మంచి రిపోర్ట్ ఇస్తారు, హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి, దాన్ని రిస్టోర్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ పిటిషనర్స్ ఏమడిగారండి అక్కడ సిట్కి సంబంధించి? మాకు ఒక న్యాయ వ్యవస్థలో పనిచేసిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ లేకపోతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ ఈ విచారణ జరగాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు, సుబ్బారెడ్డి గారు కోరారు. కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి వారి వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుందండి. ఫస్ట్ మొదట వారు ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కాస్టిగేట్ చేశారు. ఓయ్ నువ్వు తప్పు చేసావు, నువ్వు అనవసరంగా మాట్లాడావు అని చెప్పిన వాళ్ళు తర్వాత తమ వాయిస్ ని తగ్గించుకున్నారు, వాల్యూమ్ తగ్గించుకున్నారు. ఇదే విచిత్రం. అదంతా కూడా మనకు అక్కర్లేదు. మనకి రాజకీయ కోర్టుని మీరు రాజకీయాలకు వేదిక చేయొద్దు, మంచిదే. సరే, సిట్ని మీరు ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఎట్లా ఉందండి? అది దాంట్లోనంట 2 రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ అధికారులు, 2 సిబిఐ అధికారులు, ఒక ఫ్యాసీ అధికారి, 5. అయితే ఈ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇది ఇండిపెండెంట్ సిట్ అని చెప్పండి. ఇండిపెండెంట్ సిట్ ఎందుకు అవుతుందండి? అది దీని పర్యవేక్షణ చేసేది ఎవరు? మళ్ళీ సిబిఐ డైరెక్టర్. అంటే ఒకవైపు మీరు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ చేయమని చెప్పి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఈ గ్రూప్ ఇండిపెండెంట్ గా పనిచేయమని చెప్తే చేస్తుంది. అది ఎట్లా సాధ్యం అవుతుందండి? అది కాబట్టి ఇది ఖచ్చితంగా
ఇది ఇండిపెండెంట్ సిట్ అయితే కాదు. మూడోది, అసలు ఈ సిట్ కి సంబంధించి కాల పరిమితి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్, అంటే వీరు ఏ అంశాలను పరిశోధిస్తారు, పరిశీలిస్తారు. తర్వాత ముఖ్యమైనది, అసలు ఈ సిట్ నివేదిక ఎవరికి ఇవ్వాలి అంటే పర్యవేక్షించే సిపిఐ డైరెక్టర్కి ఇవ్వాలా, ఆదేశించిన సుప్రీంకోర్టుకి ఇవ్వాలా, లేదా కేంద్రానికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి? ఇక ఎక్కడా కూడా స్పష్టత లేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇది ఒక ప్రహాసనంగానే కనిపిస్తున్నట్లుగా ఉందండి. అందుకనే మీకు ఏమంటారంటే ఇక్కడ ఇంకొక కృష్ణరాజు గారు ఇంకొక పాయింట్కి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా జంతు కొవ్వు కలిసింది అన్న దాని మీద కదా అసలు విచారణ జరగాల్సింది. మరి ఆ పాయింట్ మీద కాకుండా ఈ చంద్రబాబు గారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మెల్లగా దాన్ని తప్పించేసి ఇంకేదో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని విచారిస్తారా, విచారించరా? ఫస్ట్ విచారించాల్సింది ఆయనే కదా. ఎక్కడి నుంచి ఆధారాలు వచ్చాయి, ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మళ్ళీ మాట ఎందుకు మార్చారని అడగకుండా ఇంక ఈ సిటీ ఎవరిని విచారిస్తుంది? నాకు అర్థం కాలేదు. సరే, సుబ్బారెడ్డి గారితో విచారించమనండి, కరుణాకర్ రెడ్డి గారిని విచారించమనండి, ఆ కంపెనీ వాళ్ళని విచారించమనండి, మనకు అభ్యంతరం లేదు. కానీ తనే మాట తగ్గింది కదా, ఎక్కడో కలిసిందని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత అసలు నిజానికి సిట్టు వల్ల సిట్టు వేయాల్సిన అవసరం ఉంది ఒకసారి విత్డ్రా అయిన తర్వాత. అయినప్పటికి కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని విచారించాల్సిన, ఆయనైతే ఏకంగా అయోధ్యకు కూడా పంపించారని అన్నాడు కదా. మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా. ఆ యాంగిల్లో వెళ్తారా, లేక కేవలం ఆ కంపెనీ గురించి మాత్రమే, ఆ కంపెనీ వాళ్ళ రేట్లోనో ఇంకోటనో ఇప్పుడు చాలా కంపెనీలు కల్తీ చేయొచ్చు, లేదు స్వచ్ఛంగా ఇవ్వచ్చు, అది దాని మీద అది వేరే సంఘం, దానికి ఇంత పెద్ద కమిటీ అవసరం లేదు కదా. ఈ పాయింట్ మీద మీరేమంటారు? ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాను సార్ మీకు, అది ఇట్స్ ఎన్ స్పిరిట్లెస్ సిట్, స్పైన్లెస్ సిట్. ఎందుకంటే పైన మీకు ఇండిపెండెంట్ చెప్పి పైన ఇంకొక అధికారి పర్యవేక్షిస్తారు అన్నప్పుడే దానికి ఉన్న ఎసెన్స్ అంతా పోయిందండి. కాబట్టి ఏంటంటే తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు లేదు, బిట్టు లేదు, ఇప్పటికే వాస్తవం తెలిసింది కదని చెప్పినారు. అది 100% అక్షర సత్యం అండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారండి, సత్యమేవ జయితే అంటే నేను సత్యం చెప్పాను గతంలో, ఏంటి కొవ్వు కలిసిందని చెప్పి, జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి, దాన్నే ఇప్పుడు ఈ సిట్టు నిర్ధారిస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఆయన. మూడోది, మీరు ఇందాక పత్రికల గురించి మాట్లాడారండి, ఈనాడు జ్యోతిలో వార్తా కథనాలను బట్టి. అయితే వాటిని మనం పట్టించుకోవద్దు, వారు తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పి నిన్నటి ఈ విచారణలో ఆర్గ్యుమెంట్స్ లో టిటిడి కౌన్సిల్ అని తిరుపతి దేవస్థానం కౌన్సిల్ గా వ్యవహరిస్తున్న సిద్ధార్థ లోద్రా చాలా స్పష్టంగా చెప్పాడండి. ఆయన ఏమంటాడంటే, పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని ఆయన చెప్పాడు. ఆయన అంటే ఈనాడు సాక్ష్యంలో ఇంకొకళ్ళు, ఈనాడు జ్యోతి ఇంకొకళ్ళు రాసే వార్తలకి వాల్యూ లేదని చెప్పి స్వయంగా టిటిడి కౌన్సిలే చెప్పాడు ఆయన. మూడో మీరు చెప్పిన పాయింట్ అండి, ఎవరిని చేస్తారండి వీళ్ళు? మొట్టమొదటి చేయాల్సి వస్తే అసలు ఈ వివాదానికి ఆద్యుడు, ఆరంభించింది కేంద్ర బిందువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అత్యుత్సాహం, అలాగే రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కాంక్ష, దాని ఫలితంగా ఆయన ఏం చేశాడంటే ఆ రిపోర్టు, ఏ రిపోర్ట్ ఇచ్చిందో దానికి భిన్నమైన మాటలు మాట్లాడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి. ఒకరని చెప్పాలంటే ఆయన మీద మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, లేదా ఆయన ప్రధాన నిందితుడిగా చేయాలి. ఇవన్నీ చేయకుండా రేపు అసలు ఆయన్ని ఎంతవరకు ఇన్వెస్టిగేట్ పిలుస్తారో కూడా తెలియదండి అక్కడ ఆయన్ని. ఇవన్నీ మనం చేయకుండా మేము సిట్ ఏర్పాటు చేసాం, అది ఇండిపెండెంట్ సంస్థ, దానిపైన కొన్ని పెడతాం, ఇవన్నీ చెప్తా ఉంటుంటే ఎక్కడా కూడా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంటే మసిపూసి మారేడుగా చేసి వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నంగా చేస్తుంటే కనిపిస్తుందండి. రెండోది ఏంటంటే, మేము దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేసాం సార్. ఇది ఒక నివేదిక సార్. దీన్ని తయారు చేసింది ఎవరంటే హిందూ సంస్థ. ఇది ఆచార్య రామానుజ సంక్షేమ సమితి, స్వధర్మ విజ్ఞాన వేదిక, గీతా రీసెర్చ్ సెంటర్, ఈ 3 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒక రిపోర్ట్ ని తయారు చేశారండి. అదేంటంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాలు సత్యశోధన నివేదిక. దీంట్లో వీరు నిజానికి ఇప్పటిదాకా బయటికి రాని విషయాలు కూడా చాలా చెప్పారండి. వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నాం అంటే, మనం కేవలం గుజరాత్ ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం అండి. వీళ్ళు కూడా కోట ఏం చెప్తున్నారంటే, మేము ఒక గుజరాత్కి ఇచ్చామని చెప్పండి. అది అవాస్తవం. అది వీరు గుజరాత్కే కాకుండా
Nice. వీళ్ళు సార్ ఒక్కొక్క నిమిషం సార్ అది ఆ ఎన్ఏబిఎల్ కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వ అక్రిడేటెడ్ సంస్థేనండి. దానికి చెన్నై. కూడా రిపోర్ట్ పంపించారు. అయితే ఆ రిపోర్ట్ లో ఎక్కడా కూడా జంతు కొవ్వు ఉన్నట్టు లేదు కాబట్టి దాన్ని బయట పెట్టడం లేదు అని చెబుతూ వాళ్ళు ఏం చెప్తారంటే సార్, ఇక్కడ మీకు ఒక్క నిమిషం సార్ మీకు చెప్తాను, ఎందుకంటే రిపోర్టు చాలా అవసరం కూడా అది. వీళ్ళు 4 ట్యాంకర్లకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి ట్యాంకర్ ని కూడా రెండు సార్లు వాళ్ళు టెస్ట్ చేయించారండి. అది ఒకటి ఎన్ఏబిఎల్, ఒకటి ఎన్డిడిబి. కానీ బయట పెడుతున్న మాత్రం ఎన్డిడిబి రిపోర్ట్ బయట పెడుతున్నారు, ఎన్ఏబిఎల్ బయట పెట్టలేదు. అయితే వీళ్ళు దానిని సేకరించి ఎన్ఏబిఎల్ రిపోర్ట్ సేకరించారండి. వీళ్ళు చెప్తారు AP16 TC 4779 ఆ ట్యాంకర్ శాంపిల్స్ సంబంధించి ఎస్ వాల్యూస్ అంటే సెఫోనిఫికేషన్ వాల్యూస్. అది మీకు ఎన్ఏబిఎల్ ఇచ్చింది 213 అయితే ఎన్డిడిబి ఇచ్చింది 230. అంటే దాదాపు 10-12 పాయింట్లు ఎక్కువగా మీకు ఆ ఎన్డిడిబి రిపోర్ట్ ఇచ్చింది. అంటే అదొక లోపం మీకు అది. తర్వాత ట్యాంకర్ నంబర్ BA9459 ఎన్ఏబిలు ఇచ్చిన రిపోర్టు ఎస్ వాల్యూకి సంబంధించి 211 అండి. కానీ ఈ ఎన్డిడిబి ఇచ్చిన రిపోర్ట్ వచ్చేటప్పుడు 240 పాయింట్లు ఇచ్చింది. అంటే బాగా పెంచేశారు. అంటే టెక్నికల్ విషయాలు చెప్పిన అర్థం కాదు, ఫైనల్ గా దాని కంక్లూజన్ చెప్పండి, దాని రిపోర్ట్ యొక్క సారాంశం చెప్పండి, బాగుంటుంది. అదే సార్, అల్టిమేట్ గా ఉందంటే ఎన్ఏబిఎల్ ఇచ్చిన రిపోర్టుని వారు పూర్తిగా పక్కన పడేశారు. కేవలం ఎన్డిడిబి రిపోర్టును మాత్రమే వాళ్ళు ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చారు. దాంట్లో కూడా క్లారిటీగా ఈ ఫలాంది గడిచిందని నేను చెప్పలేదు కదా సార్. అట్లా కూడా లేదండి, దాంట్లో కూడా క్లారిటీ లేదు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అల్టిమేట్ గా ఏంటంటే ఈ సిట్ వలన సాధించేది శూన్యం, శోధించేది శూన్యం. పైగా తుషార్ మెహతా గారు రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ఎట్లాగో కేంద్రానికి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఏమి విచారణ చేస్తారో ఏంటో అర్థం కాని పరిస్థితి కృష్ణరాజు గారు.